సరే ఏదన్నా లవ్ ఏదన్నా పాడాలా లేకపోతే లే పాడాలి కదా, స్టోరీ చెప్పాలి. అంటే ఏదన్నా లైఫ్లోకి వచ్చి పోవడం కానీ ఇప్పుడు ఉన్నది కానీ సంథింగ్ ఏదన్నా. లవ్ అంటే నాకు పెద్ద పర్సనల్స్ పెద్ద డిస్కస్ చేయడం ఇష్టం ఉండదన్న నాకు. బట్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ, అంటే విత్ ఏదైతే జరిగిందో దాంతోనే హ్యాపీగా ఉన్నా, ఏదైతే ఉందో దాంతోనే హ్యాపీగా ఉన్నా. ఎందుకు సరే సెకండ్ తర్వాత ఇంటర్వ్యూలో అన్నారు కాబట్టి అన్న ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే, ఒకటి మీరు జీవితంలో, ఇందాక నేను కెరీర్ గురించి ఒకటి అన్నా, మీరు జీవితంలో ఎవరిని కొట్టకుండా ఎదిగినప్పుడు, ఎవరిని మోసం చేయకుండా ఎదిగినప్పుడు, సో రిలేషన్షిప్లో కానీ లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ నువ్వు ఆనెస్ట్గా ఉన్నప్పుడు, నీతో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నీ లోపల ఏమైనా జరిగినా, ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినా, ఫ్యామిలీ పరంగా కానీ, లవ్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, అవన్నీ కర్మకు వదిలేస్తున్నా. ఎందుకంటే నేను గుండె మీద చేసుకొని చెప్తా, మా అమ్మ నాన్నల సాక్షిగా చెప్తా, నేను ఎప్పుడు కూడా నేను అంటే ఇది తప్పు అంటే ఇది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు ప్యాషన్ బండి ఉండే అన్న, నాకు ప్యాషన్ బండి తెలుసు కదా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో నుంచి నేను బండి తీసుకొని వచ్చిన. నేను ఇక్కడ నాకు అటు ఇటు కష్టం అవుతుందని నేను ఆడియో ఫంక్షన్కు బంధుకు పూసిన పున్నమి సక్సెస్ మీట్కి పోయినా అని చెప్పిన కదా. పోతే సరే జర బండి మీద పోతే మంచిగా ఉంటుందని చెప్పి బండి వేసుకొని పోయినా. నేను మలక్పేట నుంచి బండి వేసుకొని పోయినాక ఏమైంది, ఆ బండికి స్టాండ్ ఇరిగింది. నేను చూసుకోలే, ముందు రోజే ఇరిగింది. నేను అబ్బాయి ఆ బండి సరిగా పోయినాక దాన్ని నిలబెట్టడానికి లేదు. ఆడ బండి బండ పెడితే ఎట్లుంటుంది, అందరూ నన్ను మ్యూజిక్ డైరెక్టర్ అంటే నీ ఏమో పూసిన పున్నమి కొట్టిన కూడా ఇరిగిన బండి అది వేసుకొని వచ్చిన అంటాం కదా. అన్నాక బండి తీసుకుపోయి అది మన ఇప్పుడు అది ఉంటుంది కదా, నాకు తెలిసి ఇక్కడ జరిగింది, ఇది మన రవీంద్ర భారతిలో జరిగినట్టు. అది అటు పక్కన మూలకు ఒక గోడకు దాన్ని ఆనబెట్టి స్టాండ్ లేదు కదా, ఆనబెట్టి లోపలికి వెళ్ళినా, చెమటలు కారుకుంటూ వెళ్ళినా. నేను వెళ్ళినాక అందరూ అడిగిన ఏమైంది అంటే ఏం లేదని చెప్పిన స్టేజ్ ఎక్కిన అంత అయిపోయినాక లిటరల్గా మళ్ళీ నేను వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే బండి మీద ఇంటికి వెళ్తున్నా. మధ్యలో పెట్రోల్ అయిపోయింది, ఇంజన్ స్టక్ అయిపోయింది. ఈ అమ్మ ఇది ఎక్కర్రా అని అనుకున్నట్టే. అప్పటివరకు జనాలకి ఏంటిది పూసిన పున్నమి కొట్టినట్టు, అసలు అది చేసింది అంతుంటుంది. మన గురించి మనకు తెలుసు. ఆ టైంలో నేను డీడీ కాలనీ ఉండే కదా, డీడీ కాలనీలో మధ్యలో బండి ఆపి నూతనానికి ఒక సింగర్ ఉండే. వాళ్ళ అమ్మ నన్ను అంటే ఇంటికి వచ్చి ఆ బండి ఆడబెట్టినప్పుడు పైకి వెళ్ళిన ఫుల్ చెమటలతో ఉండే కదా మనం. అంతే అసలు అంటే కొడుకులానే చూసుకునేది. ఆడ నీళ్ళు ఇచ్చి ఆయనకు తినడానికి అన్నం పెట్టి ఏమైనా అప్పుడు చేస్తే ఏంటంటే ఏమైనా ఏసీలు అంటే అప్పుడు నాకు చేసి ఒక అర్థమయ్యేది, ఏమైనా ఏసీలు అంటే ఆకలి అర్థమయ్యేది. అప్పుడు శాండ్విచ్లు అబ్బాయి ఏమైనా చేసి అప్పటికప్పుడు చేసి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇన్నేళ్ళ తర్వాత ఆమె కలిస్తే ఆ రోజు నాకు ఆకలి మీద పెట్టింది కదా అని గుర్తుంటుంది. నాకు ఆ రోజు లక్ష్మణ్ అన్న ఒక అవకాశం ఇచ్చిండే కదా, గోరటింకన్న నన్ను ఎంకరేజ్ చేసిండు కదా. తర్వాత వాళ్ళు నన్ను 100 మాటలని నన్ను తిట్టని ఏదన్నానని అంటే వాళ్ళు ఏదో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే అట్లా చిన్న ఉండొచ్చు. కానీ నాకు ఎప్పుడైనా వాళ్ళు చేసిన మంచి నాకు ఉంటుందన్న.